అంటే ఒకటి ఇప్పుడు ఈ ఫిరాయింపులు అనేది మేము కనిపెట్టడం అయితే కాదు. అంతకుముందు విచ్చలవిడిగా బీఆర్ఎస్ ఇదే కార్యక్రమాలు నిర్వహించింది మనందరికీ తెలుసు. అందుకని నీవు నేర్పిన విద్య నీరిదాక్ష అని మేమందరం అనడం కూడా జరిగింది. అది కానీ ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలు దాదాపు ఇదే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయి. యాంటీ డిఫెన్షన్ బిల్లు అనేది అది వీక్ గా ఉంది. దాంట్లో ఉన్నటువంటి క్లాజెస్ కానీ మిస్యూజ్ చేసుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్ గా మేము కూడా పొలిటికల్ అడ్వాంటేజ్ దాన్ని తీసుకుంటాం. అందులో అనుమానం ఉంటుంది, మాకు అవకాశం ఉంటుంది, తీసుకుంటాం. మీరు అది తప్పనడానికి మరి అంతకుముందు మీరు చేసిన పనే కదా. దేశవ్యాప్తంగా బీజేపీ చేసింది, ఇక్కడ గతంలో బీఆర్ఎస్ అయితే 10 ఏళ్ల పాటు వేరే పనే లేదు. బట్ ఈ పాయింట్ పొలిటికల్ గా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఎన్నికల ముందు ఒక మాట చెప్తాం, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట చెప్తాం ప్రభుత్వంలోకి వచ్చాక అనేదే రాజకీయం అనుకోవాలా ప్రజలు? ఈ రాజకీయాల్లో జరుగుతుంది అదే కదండి. మీరు రాసి పెట్టుకుంటే రేపు పొద్దున అదే వేదాంతం కానీ యాడిస్టిక్ గానీ లేదా కాన్స్టిట్యూషన్ గా ఉందా ఇక్కడ రాజకీయ పార్టీలు? సో రాజకీయ నాయకుల మాటల్ని నమ్మొద్దంటారు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడేది. మీరు నేను అనడం కాదు, అసలు జరుగుతుంది అని చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, వాళ్ళకి ఏ అవసరం లేకుండా 63, ఇప్పుడు మాకు 64 ఉంటే 65 ఉంటే వాళ్ళకి అంతకుముందు 63 ఉండేది. ఏ మాత్రం వేరే పార్టీ అవసరం లేదు. వేరే అడ్మినిస్ట్రేషన్ పక్కన పెట్టి కేసీఆర్ ఎవరిని కలవకుండా కూడా కేవలం డిమాలిషన్ ఆఫ్ అపోజిషన్ పెట్టుకున్నాడు. ఆఖరికి సిపిఐ అని కూడా కలుపుకున్నాడు. వేరే పార్టీ నుంచి వచ్చినాడు, అసెంబ్లీలో ఏమో ఆయన పేరు టీడీపీ అని ఉంటే ఆయన మంత్రి చేశాడు, కాంగ్రెస్ తీసుకొచ్చినాడు మంత్రి చేశాడు. ఇవన్నీ మనం చూసుకొని నీళ్ళని చూసుకుంటూ వచ్చి మీరు ఎలక్షన్ అప్పుడు అనలేదా, మొన్న లేదా, నిన్న లేదా, మీకు పుట్టినప్పుడు అనలేదా అంటే దానికి ఏముంటది? ఉన్న చట్టం రాజకీయాల్లో అనొచ్చు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక భారీ వ్యతిరేకత రావడానికి ఫిరాయింపులు కారణం, రాళ్లతో కొట్టండి, ఇవి నినాదంగా చేసుకుని ఎన్నికలకు పోవడం జరిగింది. బట్ ఆఫ్టర్ ద ఎలక్షన్స్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రజా నిర్ణయం వాళ్ళు అంటే ఒక భారీ వ్యతిరేకత కేసీఆర్ మీద ఉంది కాబట్టి రేవంత్ మోహన్ చూడడం జరిగింది, కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. ఇప్పుడు ఒకటండి, మీరే అన్నట్టుగా 64 నుండి వాళ్ళు మెజార్టీ ఉన్నవాడు ఏమన్నారు? ఈ 3 నాళ్ళ ముచ్చట. సీనియర్ మోస్ట్ లీడర్ లక్ష్మణ్ లాంటి వాడు అన్నాడు, ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయాడు. ఎట్లా వస్తుందని నేను కుట్ర చేస్తే తప్ప సాధ్యపడుద్దా? సో ఈ ప్రొవకేషన్ అనేది వాళ్ళు చేశారు. అందుకే ఆయన టీసీ అధ్యక్షుడు వాళ్ళ నుంచి నేను యాక్షన్ మొదలు పెడుతున్నా, గేట్లు తెరుస్తున్నా అన్నాడు. అంతకుముందు మా అన్నవాడిని పక్కకు పెట్టాడు. ఎందుకంటే యూ హ్యావ్ టు సేవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. సరే, ఒకటి ఈ ఆస్పెక్ట్. ఇంకోటి మీరు అన్నట్టు ఎథికలా, మోరలా, కాన్స్టిట్యూషన్ కరెక్టా కాదా, బిల్లు ప్రకారం అవునా కదా, నేను కూడా కాదనే చెప్తా, ఇది తప్పనే చెప్తా. కానీ అవుట్ ఆఫ్ కంపల్షన్, బికాస్ ఆఫ్ యువర్ ప్రొవకేషన్ మీరు ఆయన్ని ఇన్స్టిగేట్ చేశారు, చేసి దాన్ని మొదలు పెట్టించుకున్నారు. ఇక దాని ఇప్పుడు ఒక విషయం. ఇంకోటి ఏంటి, ఈ రోజు కోర్టుకు పోయారు, హైకోర్టుకు పోయారు. మీరు అంటున్నారు కదా హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, సూచన ఇచ్చింది, నెల రోజులు మీరు యాక్షన్ తీసుకుంటే మేమే తీసుకుంటాం. మీరు జ్ఞాపకం పెడితే తర్వాత సుప్రీంకోర్టు పోతాం మేము. మీ జ్ఞాపకం ఉంటే ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటిదాకా 18 కేసులు అయినాయండి. 18 కేసుల లోపల ఈ ఇంటర్ప్రిటేషన్ జరిగింది సుప్రీంకోర్టు దగ్గర. వాళ్ళు ఆ 18 కేసులు కూడా అల్టిమేట్ గా రకరకాల సందర్భాలు పీరియడ్ ఆఫ్ 3 decades చెప్తున్నారు. వాళ్ళు ఏమన్నారంటే, మేము లెజిస్లేచర్ సుప్రీమే, మేము ఇంటర్ఫియర్ కాలేము, ఇక్కడ పార్లమెంట్ సుప్రీమే, మేము ఇంటర్ఫియర్ కాలేము. ఇంతకంటే ఎందుకు? నినాకమన్న గవర్నర్ పవర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఛాలెంజ్ చేస్తే గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంది కేసుని. ఏది బీఆర్ఎస్ ఎందుకు విత్డ్రా చేసుకుంది? కోర్టు ఏమన్నా ఇదేం కూడా అండి, గవర్నర్ అధికారులు మేమే దీన్ని మేము డిబేట్ చేస్తాము, దీని మీద ఎట్లా మేము అడ్జుడికేట్ చేస్తాం, మీరు కాంప్రమైజ్ చేసుకోండి అంటే అప్పుడు వీళ్ళు విత్డ్రా చేసుకుంటామని ప్రకటించినాక నిజంగా గవర్నర్ కూడా 3-4 ఫైల్స్ సంతకం పెట్టి పంపించాల పరిస్థితి వచ్చింది. సో దానివల్ల గవర్నర్ పవర్స్ ని మీరు క్వశ్చన్ చేయలేరు, స్పీకర్ పవర్స్ ని క్వశ్చన్ చేయలేరు. సెటిల్డ్ కేసు లాస్ అండి అవి. ఈ రేపు పొద్దున నిజంగానే హైకోర్టు కనుక ఇంటర్ఫియర్ అయ్యి విదిన్ 1 month లో స్పీకర్ యాక్షన్ తీసుకోకపోతే నిజంగా డైరెక్షన్ ఇచ్చింది అనుకోండి, ఇదే ప్రొవిజన్ కదా, మళ్ళీ అప్పీల్ కూడా మళ్ళీ పోతాం సుప్రీంకోర్టు. అల్టిమేట్ ఏమంటారు, 18 కేసుల్లో జడ్జిమెంట్ ఇచ్చిన సుప్రీంకోర్టు కొత్తగా ఇస్తుందా? వాళ్ళే సుప్రీం ఏం చేయలేమంటారు. సో దీని అడ్డం పెట్టి